హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వంట కుషరియా. కందులు, ఒక గ్లాసు కందులు మనం కడిగేసి బాయిలింగ్ చేసుకోవాలి. సపరేట్గా మూకుడు పెట్టి అందులో బటర్ వేసి, అందులో ఎల్లుల్లిపాయ వేసి 2-3 టమాటీలు మిషన్ చేసుకొని మనం సూపు రెడీ పెట్టుకోవాలి. అందులో ఒక బాటిల్ శనగలు ఉంటాయి చూడండి, ఆ శనగలు అందులో వేసి కలుపుకోవాలి. మనం అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అవి అలా ఉంచేయాలి, సైడ్ పెట్టుకోండి. మీరు మొక్కరోని ఉడకపెట్టడానికి వాటర్ పెట్టాను. వాటర్ అందులో కొంచెంగా ఉప్పు, కొంచెం ఆయిల్ తిరగబడిన తర్వాత మొక్కరోని వేయాలి. టమాటా సూప్లోనేమో కొంచెంగా కొత్తిమీర వేసాను. వాటర్ పొంగిపోయింది, మొక్కరోని వేస్తున్నాను. మళ్ళీ సైడ్ ఏమో కుషరీ వేయటానికి గాజు మామూల్లో బటర్ వేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత బటర్ పేపర్ వేస్తాను. అందరూ అయితే లైలోనే వేస్తారు, నాకు ఇష్టం ఉండదు ప్లాస్టిక్ అంటేనే, అందుకని బటర్ పేపర్ వేసాను. చూడండి, నా వీడియో చూస్తుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు లైక్ కొట్టండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, నాకు సపోర్ట్ చేయండి. వేరేగా సెట్ పెట్టాను, అందులో బటర్ వేసాను. బటర్ వేసి సేమియా వేపాలి. సేమియా వేపి అప్పుడు మసరి బియ్యం అన్నం వండుతాను. నేను మసరి బియ్యంతో సేమియా అన్నం వండుతాను. చూడండి, సేమియా ఫ్రై అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. వేపిన తర్వాత అందులో బియ్యం వేయాలి. బియ్యం వేసిన తర్వాత రెండు కలిపి వేపాలి. వేపిన తర్వాత అప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత నేనైతే కోడి నీళ్ళు వేస్తాను. కోడిని ఉడకబెట్టిన వాటరు అవి పారబోయకుండా మళ్ళీ యూజ్ చేస్తాను. నేను రైస్ వండుతున్నాను. నేను ఆనియన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం గాజు మామూలు బటర్ పేపర్ వేసుకున్నాం చూడండి, అందులో ఏదైనా సరే మీరు ఉల్లిపాయలు అందులో కింద వేయాలి. మనం సరిపోయినంత, మీకు ఎంత కావాలంటే అంత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత శనగలు వేయాలి. టొమాటో సూప్తో వేసిన తర్వాత మనం తగినంత వేసుకోండి, ఎంత కావాలంటే అంత. మీరు ఎంత వేసారో అంత వేసారని ఏమీ కాదు, మీ ఇష్టం. మనం మొక్కరోని బాయిలింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి, ఆ మొక్కరోని దీనిపైన పట్టుకొచ్చి వేయాలి. కొద్దిగానే వేసుకోవాలి మొక్కరోని వేసుకున్న తర్వాత మనం కందులు ఉడకబెట్టుకుని సైడ్ పెట్టుకున్నాం చూడండి, అది మిష్కాలు వేసి అవి మళ్ళీ కందులు వేయాలి. మీకు ఎంత హైట్ కావాలంటే అంత, సరిపోయినంత. మళ్ళీ మనం సేమియాతో అన్నం వండాం చూడండి, మసిరి అన్నం, ఆ అన్నం కూడా దీనిపైన వేయాలి. వేసిన తర్వాత సమానం చేసుకోవాలి. సమానం చేసుకుని అప్పుడు నేను చల్లారిపోకుండా ఉండాలనేసి నేను పిరాండ్లో పెట్టాను కొంచెంసేపు. మీరైతే హాట్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మోడల్గా పెట్టాను. చూడండి, ఈ అన్నం పేరే కుషరియా. వేడివేడిగా కుషరీ రెడీ అయిపోయింది. రండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.